అసలు ఒక మతం గురించి మాట్లాడకూడదనుకుని ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉన్నాను. కానీ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో ముస్లింలు హిందువులపై చేస్తున్నది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ టాపిక్ పై మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. 1950లలో పాకిస్తాన్ లో 15% ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 1.6% కి ఎందుకు తగ్గింది? వాళ్ళని బలవంతంగా మతం మార్పించారు. మతం మారని వారిని అన్యాయంగా చంపేశారు. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా జరిగింది. మొన్న రీసెంట్ గానే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోసం మొదలైన గొడవ హిందూ ముస్లిం గొడవగా తయారై హిందువులను ముస్లింలు చంపే వరకు వెళ్ళింది. అక్కడి దాకా ఎందుకు? మన ఇండియాలో కాశ్మీర్ నుండి కాశ్మీర్ పండితులను వెళ్లగొట్టడం మరవక ముందే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ముస్లింలు హిందువులపై దాడి చేయడంతో వారికి భయపడి సొంత ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వలస వెళ్లాల్సిన కర్మ భారతదేశంలోని హిందువులకు ఎందుకు వచ్చింది? ఇంత జరుగుతున్నా అక్కడి గవర్నమెంట్ ఎందుకు మౌనంగా ఉంది? కేవలం ముస్లింలు వేసే ఓట్ల కోసం. ఈ మారణ హోమానికి కారణం ఎవరు? ఇంతటి మారణ హోమం సృష్టించడం అవసరమా? 1976 సంవత్సరంలో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సెక్యులర్ అంటే ప్రభుత్వానికి మతంతో సంబంధం లేదు, అన్ని మతాలు సమానమే. కానీ మసీదుల నుండి, చర్చిల నుండి కాకుండా కేవలం గుళ్ళ నుండి వచ్చే హుండీ డబ్బులని లాక్కుని వాటిని మసీదులకు, చర్చిలకు ఇవ్వడం ఇదేం సెక్యులరిజం? దేవాలయాలకు వెళ్లే వారికి టిక్కెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న గవర్నమెంట్ అదే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఉచితంగా డబ్బులని ఎందుకు ఇస్తున్నారు? హిందువులను దోచుకుని మిగతా మతాలకు పంచిపెట్టడమేనా సెక్యులరిజం అంటే? మొన్న రామ్ మందిరానికి వ్యతిరేకంగా ఫైట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తోంది. హిందువులను అణచివేసి ముస్లింలకు సపోర్ట్ చేయడమేనా కాంగ్రెస్ దృష్టిలో అసలైన సెక్యులరిజం అంటే?